నడుమునొప్పితో అలసిపోయారా? మీ నడుంనొప్పిని తగ్గించుకోవాలనుకుంటున్నారా? నడుమునొప్పిని నిజంగా పూర్తిగా నయం చేయవచ్చా? ప్రతిరోజూ నడుమునొప్పితో బాధపడేవారందరి కోరిక ఇదే. అయితే నడుమునొప్పి మనం నిర్లక్ష్యం చేయగలిగిన చిన్న సమస్య కానే కాదు. ఇది నడుము భాగంలో దృఢత్వం మరియు కదలికలను తగ్గించేసే నొప్పితో కూడిన పరిస్థితి. కూర్చోవడం, నిలబడటం, వంగడం, నడవడం, పనిచేయడం లేదా నిద్రపోవడం వంటి సాధారణ దినచర్యలను కూడా ఇది చాలా అసౌకర్యంగా చేస్తుంది. సాధారణ లక్షణాలు ఏంటంటే నొప్పి, కండరాల బిగుతు, విశ్రాంతి తర్వాత వీపును నిటారుగా చేయడంలో ఇబ్బంది మరియు అలసట. ఇది ఎందుకొస్తుంది? నడుమునొప్పి రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏవంటే రాంగ్ పొజిషన్లో ఉండటం, ఎక్కువ గంటలు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, బరువులు ఎత్తడం, డిస్క్ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఊబకాయం మరియు వెన్నెముకలో వయస్సు సంబంధిత మార్పులు రావడం. ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా పెయిన్ కిల్లర్ మందులు, మసిల్ రిలాక్సెంట్ మందులు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. నొప్పి తిరిగి వస్తుండడం వలన మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతారు. కాలక్రమేణా ఇది వారి పనితీరు, కుటుంబ జీవితం మరియు మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఇక్కడే ఇంటిగ్రేటివ్ చికిత్స నిజమైన ఆశను అందిస్తుంది. సిమ్స్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటివ్ చికిత్స నొప్పిని అణచివేయడం కంటే దానిని రివర్స్ చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ విధానం దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న చాలామందిని స్వస్థపరిచింది. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్లో నొప్పి, వాపు నియంత్రణకు అలోపతి, సహజ స్వస్థతను ప్రోత్సహించి మళ్లీ నొప్పి రాకుండా చేయడానికి హోమియోపతి, వాపును తగ్గించి కండరాలను బలపరిచి వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డైట్ థెరపీ కలిపి ఇవ్వబడతాయి. ఈ 3 విధానాలు సమన్వయంగా పనిచేసినప్పుడు నొప్పి నియంత్రణ మెరుగుపడుతుంది, కదలికలు సులభమవుతాయి, శక్తి పెరుగుతుంది, దీర్ఘకాలిక స్వస్థత సాధ్యమవుతుంది. సరైన మార్గదర్శకత్వం, జీవనశైలి మార్పులు మరియు వ్యక్తిగత అవసరానికి తగ్గట్లుగా వాడబడిన ఇంటిగ్రేటివ్ చికిత్సతో చాలామంది మళ్లీ చురుకైన నొప్పిలేని జీవితాన్ని పొందగలుగుతున్నారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు ఒంటరివారు కాదు. సిమ్స్ హైదరాబాద్ను సంప్రదించి స్వస్థత వైపు మొదటి అడుగు వేయండి. ఎందుకంటే నొప్పికి మూలం నుంచే చికిత్స చేసినప్పుడు కోలుకోవడం సాధ్యమవుతుంది. జీవితం మళ్లీ విశ్వాసంతో, ఆశతో ముందుకు సాగుతుంది.